రామన్నకు ఎంతో వాత్సల్యంగా చూసుకునే తల్లిదండ్రులు ఉన్నారు. అనుకూలవతి అయిన భార్య ఉంది. ముత్యం లాంటి ముగ్గురు బిడ్డలు ఉన్నారు. అతడు అన్ని విధాల అదృష్టవంతుడని అందరూ అనేవాళ్ళు. కానీ అతని గురించి ఇంట్లో వాళ్ళందరూ చాలా కాలంగా ఒక చిన్న అసంతృప్తి ఒకటి ఉండిపోయింది. రామన్నలో దైవభక్తి ఉన్న ఛాయలు కనిపించడం లేదు. అతడు దేవుడు ఉన్నాడా లేడా అనడు, కానీ గుడికి రమ్మంటే మాత్రం రాడు. ఈ విషయంలో తల్లి తండ్రి చెప్పి చెప్పి విసిగిపోయారు. భార్య కాళ్ళ వేళ్ళ పడి ఊరుకుంది. పిల్లలు ఎంత బ్రతిమిలాడినా ప్రయోజనం లేకపోయింది. ఈ కారణం వల్ల ఎవరైనా పర్వదినాల్లో ఇంటిల్లిపాది గుడికి వెళ్ళినప్పుడు రామన్న ఒక్కడు ఇంటి దగ్గర ఇంటికి కాపలా ఉండిపోయేవాడు. ఒకసారి రామన్న కొడుకు పెద్ద జబ్బు చేసింది. ఎలాంటి మందులు వాడినా ఆ జబ్బు తగ్గలేదు. ఇక అన్ని ఆశలు వదులుకున్న సమయంలో రామన్న భార్య కొడుకు జబ్బు నయమైతే కుటుంబంలో అందరం వచ్చి దేవుడికి అర్చన చేయిస్తామని మొక్కుకుంది. ఆమె ఇలా మొక్కుకుందో లేదో ఆ రాత్రే జబ్బు కాస్త తగ్గుముఖం పట్టింది. కొడుకు పూర్తిగా కోలుకున్నాడు. రామన్న భార్య భర్తకు గుడిలో అర్చన గురించి చెప్పింది. ఎప్పటిలాగే మీరందరూ గుడికి వెళ్ళి రండి, నేను ఇంటికి కాపలా ఉంటాను అన్నాడు రామన్న. అలా అనకండి, దేవుడికి కోపం వస్తుంది. ఇంటిల్లిపాది కలిసి గుడికి వచ్చి అర్చన చేయిస్తామని మొక్కుకున్నాను. విచారం ముఖం పెట్టి రామన్న భార్య అంది. నాకు గుడి వాతావరణం అంటేనే చిరాకు. ఒక్క క్షణం కూడా అక్కడ కాలక్షేపం జరగదు అన్నాడు రామన్న విసుగుపడుతూ. ఎవరెంత చెప్పినా వినకపోయేసరికి రామన్న తండ్రి, కోడలితో లాభం లేదు, మనం వెళ్దాం. అమ్మాయి అలాంటి మొండి ఘటాన్ని తన దగ్గరికి రప్పించుకోవాలని ఆ దేవుడికి తెలియదా? మనం ఎందుకు అనుకోవాలి? మనం ఆ దేవునికే తెలియదని ఎందుకు అనుకోవాలి అన్నాడు కోపంగా. రామన్న ఇంట్లో వదిలి అందరూ గుడికి వెళ్ళారు. కొద్ది క్షణాలకు ఇంటికి సీతాపతి అనే బంధువు వచ్చాడు. ఈ సీతాపతి రామన్నకు దూరపు బంధువు, వరుసకు మేనమామ అవుతాడు. ఆయన ఇంట్లో రామన్న ఒక్కడే ఉండడం చూసి, ఏరా మిగతా వాళ్ళందరూ ఏరి, ఊళ్ళో లేరా ఏం అని అడిగాడు. అందరూ గుడికి వెళ్ళారని చెప్పాడు రామన్న. మరి నువ్వు వెళ్ళలేదేం అని సీతాపతి రామన్నను అడిగాడు. అతడు ఏదో చెప్పబోతుండే లోపే, పోనీలే, అంతకంటే పుణ్యం గిట్టుబాటయ్యే పని నేను చెప్తాను అంటూ కిందపరిచి ఉన్న చాప మీద కూర్చొని సంచిలో నుంచి ఒక పుస్తకం తీసి, ఇది భగవద్గీత, ఇందులో మొత్తం 18 అధ్యాయాలు ఉన్నాయి, మొత్తం శ్లోకాలు కంఠస్థం పెట్టేశాను, అప్పజెప్పమంటావా ఏమిటి అని అడిగాడు. తప్పనిసరి రామన్న పుస్తకం అందుకున్నాడు. పుస్తకం చాలా లావుగా ఉంది. పైగా సీతాపతి ఒక్కొక్క శ్లోకం పాటలా సాగదీసి మరీ చదువుతున్నాడు. ఇలా అయితే ఈ పుస్తకం అప్పజెప్పడానికి 2 రోజులైనా చాలవు. కొద్దిసేపు జరిగాక రామన్న ఊరికే పేజీలు తింపుతూ ఉన్నాడు తప్ప సీతాపతి చదివే శ్లోకాలను వినడం లేదు. ఏరా అబ్బాయి, నువ్వు సరిగ్గా అప్పజెప్పడం నేను సరిగ్గా అప్పజెప్పడం లేదనుకుంటున్నావా? లేదా నన్ను పరీక్షిద్దామనుకోవాలనుకుంటున్నావా? ఇప్పుడు శ్లోకం తప్పుగా చదివాను, అయినా నువ్వు తప్పు పట్టడం లేదు అంటూ సీతాపతిపై రామన్న మందలించాడు. ఏమిటో కళ్ళు మండుతున్నాయి మామయ్య, సరిగ్గా చూడలేకపోతున్నాను అన్నాడు రామన్న తప్పించుకోవడానికి సాకుగా. అయ్యో, చెప్పావు కాదేం, నాకు కళ్ళమంటకు వైద్యం తెలుసు అంటూ సీతయ్య రామన్నను పెరట్లోకి తీసుకువెళ్ళి రకరకాల మొక్కలు ఆకులు తుంచి అవన్నీ అరచేతిలో వేసుకుని నలిపి, ఒక క్షణం కదలకుండా అలాగే కూర్చో, కళ్ళలో పిండుతా అన్నాడు. ఆ రసంలో ఉన్న ఆకులు కూడా ఆ రసం వల్ల కళ్ళు నై ఎక్కడ పోతాయో అని రామన్నకు భయం వేసింది. వద్దు మామయ్య, ఈ ఉదయాన్నే గ్రామ వైద్యుడు నా కళ్ళల్లో ఏదో రసం పిండాడు, ఇది అది కలిస్తే వికటిస్తుందని నాకు భయం అన్నాడు రామన్న. మరి ఆ మాట ముందే చెప్పావు కాదు, అసలు నీకు మతిమరుపు జాస్తిలా ఉంది. ఇంత చిన్న వయసులో నీకు అంత మతిమరుపు ఉండడం, దీనికి వేరే పసర్లు ఉన్నాయంటూ సీతాపతి మళ్ళీ పెరట్లోకి వెళ్ళి వేరే ఆకులు తుంచాడు. ఇది చూసి రామన్న గుండె
పిండినట్టయింది. అతడు సీతాపతితో, మామయ్య, దేవుడంటే నీ అభిప్రాయమేమిటి అన్నాడు. దేవుడు ఉన్నాడా లేడా అని అడిగాడు. అయితే కొందరు మూర్ఖులు ఆయన గుడిలో మాత్రమే ఉంటారంటారు. నేను మాత్రం ఆయన ఎక్కడ పడితే అక్కడ ఉంటాడని నమ్ముతా అన్నాడు సీతాపతి. అందుకే నేను దేవుణ్ణి ఇక్కడే ప్రార్థిస్తాను, కానీ గుడిలోకి మాత్రం రాను అన్నాడు సీతాపతి. నిజంగా నువ్వు గుడిలోకి అడుగు పెట్టవా మామయ్య అని అడిగాడు రామన్న ఆతృతగా. పొరపాటు కూడా అడుగు పెట్టను అన్నాడు సీతాపతి. అప్పుడు రామన్న గబగబా తన భార్య మొక్కు గురించి చెప్పి, వాళ్ళందరూ నా కోసం గుడిలో ఎదురు చూస్తూ ఉంటారు మామయ్య, నేను తిరిగి వచ్చేదాకా నువ్వు ఇంటికి కాస్త కాపలాగా ఉన్నావంటే నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను అంటూ సీతాపతి బదులు కోసం ఎదురు చూడకుండా పరిగెత్తాడు. రామన్న గుడికి చేరుకునేసరికి ఇంకా అర్చన ప్రారంభం కాలేదు. ఎందువల్లనో పూజారి రావడం ఆలస్యమైంది. అతన్ని చూస్తూనే అందరూ ఆశ్చర్యపోయారు. ఏం చెయ్యను మరి, ఇంట్లో కన్నా గుడి పదిలం అనిపించింది అంటూ రామన్న జరిగిందంతా చెప్పాడు. నేను చెప్పలేదు, ఆ దేవుడే వాణ్ణి తన దగ్గరికి రప్పించుకుంటాడని అన్నాడు రామన్న తండ్రి. రామన్న ఎంతో భక్తి శ్రద్ధలతో ఇంటి వాళ్ళందరితో కలిసి దేవుడికి అర్చనలో పాల్గొన్నాడు. ఇల్లు చేరగానే రామన్న తండ్రి సీతాపతితో, సీతాపతి బావా, ఈనాటి నుంచి పండుగల్లోనూ పర్వదినాల్లోనూ మా ఇంటికి వస్తూ ఉండు. నీ కారణంగా మా వాడికి దైవ దర్శనమై అవుతూ ఉంటుంది అన్నాడు. ఆ మాటల వెనుక ఉన్న రహస్యం ఏమిటో తెలియక సీతాపతి ఆశ్చర్యపోయాడు.